పాత నిబంధన పాఠము యెషయా 7వ అధ్యాయం 10 నుంచి 14 వరకు. యెషయా 7వ అధ్యాయము 10 నుంచి 14 వచనం. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడిగింది. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగిందిరా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఈ వాక్యాన్ని ఇంతకన్నా దేవుడిస్తారు. సువార్త పత్రిక పాఠం ఎబ్రిల్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం 12వ వచనం వరకు. జయ గారు చదువు సార్. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడినాడు. ఆయన కుమారుని సమస్తములకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించినాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అయి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనిను. ఇదియు కాక, నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితో నైనను ఎప్పుడైనను చెప్పాను. మరియు ఆయన భూలోకములకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతల అందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకుని వాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచి ఉండు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతును. అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు.
ఈ వాక్యం ఎత్తపడి సువార్త పాఠము యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 14వ వచనం వరకు శ్రీమతి సావిత్రి గారు చదివిస్తారు. యోహాను సువార్త ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన అది ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగా కలిగేను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును కూర్చి సాక్షినిచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగు ఇచ్చుటకు సాక్షిగా వచ్చును. అతడు ఆ వెలుగు ఉండి లేదు కానీ ఆ వెలుగును కూర్చి సాక్షినిచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును. ప్రతి మనుషుడు వెలిగించుతున్నది. ఆయన లోకంలో ఉండేను. లోకమైన మూలకంగా కలిగాను, కానీ లోకమైనను తెలుసుకోనలేదు. ఈ వాక్యం కలిగింది. అందరం ఆ విధంగా నిలబడి అపోస్తల విశ్వాస ప్రమాణం